హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజా ఫర్ ఎవర్. వెల్కమ్ టు న్యూ బ్లాగ్ గాయస్. ఇదేమో మహాశివరాత్రి బ్లాగ్ అనమాట. మహాశివరాత్రి కదా, మేము గుడికి అయితే వెళ్తున్నాము. రెడీ అయిపోయి నేను ఈసారి మాత్రం శారీ కట్టుకున్నాను. ఎందుకో నాకు చీర కట్టుకోవాలని ఉంది. నార్మల్గా అయితే నేను డ్రెస్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి ఒళ్ళో కూర్చుంటాడు అనమాట. ఎందుకు వచ్చిన మా తలే జారిపోతూ ఉంటుంది. శారీ అయితే డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని డ్రెస్ వేసుకుంటాను అనమాట. కానీ ఈసారి నాకు చీర కట్టుకోవాలి. సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. శివరాత్రి కదా, ఈరోజు బాగా ఎండ వేస్తుంది అనమాట. ఇక ఇప్పటితో వింటర్ అనేది క్లోజ్ అయిపోయిద్ది ఫ్రెండ్స్. నుంచి ఎండలు అయితే దంచేస్తాయి. ఇప్పుడైతే మేము గుడికి అయితే బయలుదేరుతున్నాం. వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి అక్కడి నుంచి బస్సులో అయితే గుడికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఎక్కడికి ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. శివరాత్రి కంట చలి హరహరా అంట వెళ్ళిపోతుందంట ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు ఈ మాట? ఎప్పుడైనా విన్నారా? మా నాయనమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేదన్నమాట మాకు. అమ్మ శివరాత్రి కదా, ఇక హరహరా అనుకుంటా చలి వెళ్ళిపోతుంది, ఇక వేసవి కాలం అయితే స్టార్ట్ అయింది. ఈ పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు జాగ్రత్త ఫ్రెండ్స్. వాటర్ ఎప్పుడు తాగుతూ ఉండండి. అండ్ అలాగే సబ్జా వాటర్, బార్లీ, ఇక అవన్నీ నానబెట్టుకుని తాగుతూ ఉండండి. లెమన్ వాటర్ పిల్లలకు కూడా ఇస్తూ ఉండండి. కోకోనట్ వాటర్. అండ్ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసామన్నమాట. మేమైతే బస్ స్టాండ్లో దిగేస్తాము, బస్ ఎక్కేస్తాము. వాళ్ళు కూడా వచ్చేస్తారు. బస్ ఎక్కాము. పెద్ద కళ్ళేపండి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాను? అది లాంగ్ ట్రిప్ తీసుకెళ్తున్నాను. బస్సులు ఎక్కడం దిగటం, బస్సులు ఎక్కడం దిగటం, మీరు చెప్పింది ఏం వినపడదు. అక్కడక్కడ అనౌన్స్ చేస్తున్నారు. బాబు రెండు, బాబు అయ్యా రాబు. ఇప్పుడైతే పెద్ద కళ్ళేపల్లి వెళ్తానికి బస్సు అయితే ఎక్కాము. శివరాత్రి కదా ఫ్రెండ్స్, ఐలూరు బస్సులు అండ్ అలాగే పెద్ద కళ్ళేపల్లి బస్సులు కూడా చాలా వేశారు. స్పెషల్ బస్సెస్ అయితే వేశారు. మేము ఎవ్రీ ఇయర్ ఐలూరు అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. ఈసారి మాత్రం పెద్ద కళ్ళేపల్లి వెళ్తున్నాము. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో పాటే చూడాలి. ఎవరైనా వెళ్ళారు అంటే నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. యాక్టింగ్ యాక్టింగ్ అల్లరి పిడుగు బుడ్డోడు బుడ్డోడు అంటారు. నేను బుడ్డోడు అంటాడు. మీరే చెప్పండి ఫ్రెండ్స్, పిడుగు బుడ్డోడా? సాగింది వచ్చేసాం దగ్గరికి. ఆన్ చేశాడు మళ్ళీ. ఎలా అవుతున్నాడు చూడండి. చల్లపల్లి 625 నెంబర్ గల బస్సు చల్లపల్లి మచిలీపట్నం 5501 మచిలీపట్నం. సుబ్రహ్మణ్యం కండక్టర్ గారు ఉన్నారు లోపల. సిగ్గుపడుతున్నాడు. మొన్న ఇట్లాంటివే మనం తీసుకుంది. మొన్న ఉన్నాయి
రాములారు ఉంగరాలు ఉంగరాలు వామిటింగ్ అయితే తింటే పానీపూరి ఏ సంచి పట్టుకోవాలి అమ్మ దగ్గర అక్కడ తేలిగ్గానే తీసుకో అయితే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాము ఉచిత వైద్య శిబిరమే కదా బావా శివుడు సూపర్ బాగుంటాయి చెరుకులు తినటానికి బెల్లం చెరుకులు చెట్లు పుట్టలు శివయ్య ఎదురుపోయాడుగా మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేనైతే సగం వరకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఎందుకంటే ఆ ఊరు అదంతా వాతావరణం అవన్నీ చూస్తుంటే అలా నడుచుకుంటా వెళ్ళటం చూస్తుంటే నాకైతే మా చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం అలా తిరిగే వాళ్ళం ఇప్పుడంటే బళ్ళు అవన్నీ వచ్చేసినాయి కానీ వెహికల్స్ వచ్చేసినాయి కానీ చిన్నప్పుడు సైకిల్స్ అండ్ అలాగే పిల్లలం అందరం కలిసి అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళేవాళ్ళం నాకు అదంతా గుర్తొచ్చింది ఆ చిన్న చిన్న బళ్ళు అవన్నీ చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉందో అవన్నీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట అంటే ఏదైనా మనం పండగలాగా ఒక పండగ వాతావరణం అనేది అక్కడ ఉంది మన చైల్డ్హుడ్ డేస్ అంటే ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే నడుచుకుంటూ గుడి దాకా వచ్చేసాం ఫ్రెండ్స్ బస్సులు అంటే గుడి దాకా రావు కదా సగం దూరంలోనే ఆపేశారు అక్కడ నుంచి నడుచుకుంటూ ఇది కూడా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా షాపులు అవన్నీ దాటుకుంటూ గుడి దాకా అయితే వచ్చామన్నమాట మా మమ్మీ కొబ్బరికాయలు అవి చెక్ చేసి తీసుకుంటుంది ఎందుకంటే వాటర్ ఉన్నాయా లేదా లేదంటే ఒక్కోసారి పాడైపోతున్నాయి అనమాట చూడటానికి పైకి బాగుంటే లోపలేమో బాగోదు అండ్ ఫ్రెండ్స్ పెద్దగా ఉంది కదా క్యూ లైన్ బయట నుంచే ఉంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ అందుకని షార్ట్ కట్లో తీసుకెళ్తాం రండి అంటే ఇక వెళ్తున్నాం అనమాట లేదంటే బయట నుంచి ఆ క్యూ లైన్లో అలా నుంచుని రావాలి ఇక లైన్లో దారిలోనే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట గుడి అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఇది సత్యస్తంభం అంట కొనైతే వెళ్తున్నాను ముందుకు గుడి చుట్టూతో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా శివరాత్రికి ఎంతమంది జాగారం చేశారు ఎంతమంది ఉపవాసం ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్ అవును ఇంతకీ ఉపవాసం ఉన్న వాళ్ళు చిలకడ దుంపలు తింటారంట కదా ఫ్రెండ్స్ ఉడకబెట్టుకుని నాకు తెలియదు మా వారు అన్నారనమాట ఎందుకంటే అక్కడ కొంతమంది అక్కడ చిలకడ దుంపలు గుడి దగ్గర పక్కన మట్టిలాగా ఉంది అక్కడ ఉడకబెట్టుకుని అలా తింటున్నారనమాట ఇవాళ శివరాత్రి కదా అలా తింటారు అన్నారు మా వారు నాకైతే దాని గురించి తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే అక్కడ గుడి దగ్గర నాగప్రతిమలు కూడా చాలా ఉన్నాయన్నమాట చాలామంది ప్రతిష్ఠిస్తారంట పుట్ట కూడా ఉంది పుట్టను చూసి చాలా రోజులైంది ఫ్రెండ్స్ మేము ఉండే చోట్ల కానీ చుట్టుపక్కల కానీ పుట్టలు అంటే అస్సలు లేవు అనమాట ఆ పుట్ట చూడగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది అనమాట నాగప్రతిమల దగ్గర అందరూ కొబ్బరికాయలు అండ్ అలాగే పసుపు కుంకుమ అవన్నీ పూజ చేస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట చిన్న లింగాకారంలో అది కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము దర్శనం చేసుకుంటాకైతే లోపలికైతే వెళుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు నా కోసం మా అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట నేనేమో వీడియో తీసుకుని మెల్లగా వెళ్తున్నాను మా అమ్మ రమ్మంటుంది అంటే షార్ట్ కట్ కదా అందుకని ఇలా వెళ్తున్నాము అండ్ అలాగే అక్కడ పూజ చేసిన కుంకుమ అంటే పెట్టుకుంటున్నాను అనమాట బొట్టు ఇక్కడ తులసి కోట చాలా బాగుంది తులసి కోట ఎంత అందంగా ఉందో పెద్ద తులసి కోట కట్టారు ఫ్రెండ్స్ పైన మొక్క పెట్టారు ఇదిగోండి ఇక్కడ అమ్మవారు అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళాను వీడియో తీస్తే ఏమన్నా అంటారా ఏమి అని భయం వేసింది కొంచెమే తీసేసి మళ్ళీ ఆఫ్ చేసేసాను ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తీయటం అస్సలు మంచి పద్ధతి కాదు అందులో మనం వచ్చింది షార్ట్ కట్ అందుకని అస్సలు ఫోన్ అయితే తీయకూడదు అందుకని సైలెంట్గా ఎవరికి కనపడకుండా కొంచెం తీయాల్సింది అయితే తీసేసి కెమెరా అయితే ఆఫ్ చేసేసాను మీరు కూడా చూడండి అమ్మవారిని నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ నాగప్రతిమలు ఇక్కడే అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారనమాట మేము కూడా కొబ్బరికాయలు తీసుకున్నాం కదా ఇక్కడైతే కొడుతున్నాము మా వారినే కొట్టమన్నాను అనమాట కొబ్బరికాయ అప్పటికే మా అమ్మాయి ఒకసారి వచ్చింది మా అబ్బాయి ఒకసారి వచ్చాడు అనమాట వదిలే అమ్మ డాడీ కొడతారులే అని ఇద్దరికి వద్దని మా ఆయనకి ఇచ్చాను
కొబ్బరి చిప్ప కొట్టినాడు మా వారు. కొంచెం ముక్క నోట్లో పెట్టు, కొబ్బరి ముక్క పెట్టేసి కొట్టి పెట్టు. దీంట్లో అమ్మవారి అరటిపళ్ళు కూడా నాగా కొట్టింది. పెట్టవా ప్రసాద్ మది తినేసేసి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామిది చిన్న గుడి కూడా ఉంది అని అక్కడికైతే వెళ్ళామన్నమాట. చూడండి చిన్న లింగము అండ్ అలాగే నాగప్రతిమ అనమాట సుబ్రహ్మణ్య స్వామిది. చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకుని ఇంకా బయలుదేరిపోతున్నాం మేము. ఇక్కడైతే ఒక పెద్ద బావి ఉందన్నమాట. మా పిల్లలకి చూపిస్తున్నాను, మా వాళ్ళు ఎప్పుడు చూడలేదు బావి. ఇదిగోండి పిల్లలు, ఇదివరకు ఇలా ఉండేవి, ఇప్పుడంటే ట్యాప్స్ అవన్నీ వచ్చేసినాయి. పంపులు తెలుసు కానీ ఈ బావి అలా చూడలేదు అనమాట ఎప్పుడు, అందుకని అలా చూపిస్తున్నాను పట్టుకొని. నెక్స్ట్ అలాగే గుడి పక్కన ఇలా ఉందన్నమాట నాగప్రతిమ అలా పెద్దది ఉంది. దాంట్లో ఊరేగిస్తారనుకుంటా స్వామిని. అలా పెట్టారు. అందరూ పసుపులు కుంకాలు పూలు అన్నీ వేసేస్తున్నారనమాట. నేను కూడా దండం పెట్టుకొని పైన శివయ్య దగ్గరికి అయితే వెళ్తున్నామన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడటానికైతే. ఆల్రెడీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను దాంట్లో, ఇప్పుడు అదైతే మీకు చూపిస్తాను. ఆ శివయ్య కింద కూడా ఇంకా చాలా శివలింగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, జ్యోతిర్లింగాలాగా పెట్టారనమాట. చాలా బాగున్నాయి, అవి కూడా వీడియో తీశాను చూడండి. అక్కడైతే గేట్స్ క్లోజ్ చేశారనమాట. అది దూకైతే వెళ్ళాలి. ఇప్పుడు ఎలా దూకాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాం మేము. నేనేమో శారీ కట్టుకెళ్ళాను అనుకోకుండా ఇప్పుడు ఎలా దూకాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. సరే ఎలాగోలా దూకేసేసాను. షార్ట్లో చూసే ఉంటారు మీరు, దూకడం చూపించలేదు ఫ్రెండ్స్. ఈలోపు అందరూ అటు వెళ్తున్నారుగా, ఈలోపు అటు వెళ్ళి మనం వీడియో తీసుకుందామని వారిని అంటున్నాను. ఈసారి ఫోన్ మా ఆయనకి ఇచ్చానమాట. ఎలా తీస్తున్నాడు ఏంటి అని మనసులోనేమో కొంచెం భయం. సర్లే ఇంకా అంతా దేవుడి మీద భారం పెట్టేసి ఎలా వస్తే అలా వచ్చిందిలే అని ముందుకైతే వెళ్ళానమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా బాగుంది. చూడండి శివయ్య ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ కూడా పసుపులు కుంకాలు పువ్వులు అన్నీ వేసేసారనమాట. నిండిపోయాడు శివయ్య అయితే. నేను ఇందాక నందీశ్వరుని చెవిలో ఏం చెప్తున్నా అనుకుంటున్నారు అందరూ, కానీ వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు, కానీ అవి ఏమి వినపడవంట నందీశ్వరుడికి. ఓన్లీ ఓం నమ శివాయ అనే నామం తప్పించి ఏది వినపడదంట ఆయనకి. నేను అదే చెప్పానమాట 3 సార్లు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మాత్రం చెప్పాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లోపల లింగాలు మొత్తం అన్నీ పాలు అభిషేకాలతో నింపేశారు. పసుపులు కుంకాలు అరటిపళ్ళు పువ్వులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ ఒక చోటే ఇలా ప్రతిష్ఠించారనమాట లింగాల్ని. మనం అన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక చోట చూడటం అంటే చాలా బాగుందన్నమాట. మనం అంత దూరం అయితే వెళ్ళలేం కదా, అలా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఇలాగే ఆ శివయ్యకి అలా వాళ్ళ భక్తిని అయితే చూపించుకున్నారనమాట. అలా మొత్తం అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఒక్కొక్కటి ముందుకైతే వెళ్ళానమాట. ఇప్పుడు దీనిపైన ఇంకొక శివయ్య పెద్దది ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్రెండ్స్, పెద్ద విగ్రహాన్ని. అప్పుడైతే నేను అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. అలాగోలా గేట్ దూకేసి అటు వెళ్ళి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. మా వారు తీస్తున్నారు. ఆల్రెడీ ఇదే ఫ్రెండ్స్ నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. మా పిల్లలైతే ఆల్రెడీ దూకేసేసి అటు వెళ్ళిపోయారు. చాలామంది అలాగే దూకి అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట. చూడండి ఎంత బాగుందో కదా. నేను ఆంజనేయ స్వామిని చూశాను కానీ శివయ్యనైతే ఇదేనమాట ఇలా చూడటము. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంత దూరం వెళ్ళి మేము శివయ్యని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికైతే వచ్చామన్నమాట. భోజనం కూడా చేసేసి అక్కడే వచ్చేసాము ఇంటికి. ఇప్పుడైతే బస్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలా షాపులన్నీ చూసుకుంటూ ఏమైతే తీసుకోలేదు కానీ ఒక్క చెరుకు అయితే తీసుకున్నాను అనమాట. బెల్లం చెరుకు అమ్ముతారు కదా, ఎప్పుడో ఒకసారి తిన్నాను. ఒకళ్ళు ఎవరో చిన్న ముక్క ఇచ్చారనమాట, నాకు చాలా నచ్చింది అది. అందుకని ఇంకొకసారి ట్రై చేద్దామని బెల్లం చెరుకు అయితే తీసుకున్నాము. 50 రూపీస్ అన్నారు, సరే అని తీసుకుని మళ్ళీ బస్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీజా ఫర్ ఎవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందు ఉంటారనమాట. బాయ్ బాయ్.